బొరుటో టు బ్లూ ఓటెక్ చాప్టర్ 17 వాట్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ చాప్టర్. మనం అందరం ఏమనుకున్నాం, కొనహామరు శారద వీళ్ళందరూ సింజుస్ తో ఫైట్ చేయడానికి వెళ్ళారు, అసలు ఈ ఫైటింగ్ మస్తు గుండబోతుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ సింజుస్ తో మన షినోబిస్ ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఎస్ బ్రో, వీళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్. పైగా లిటరల్లీ మన కొనహామరు సెన్సే డైరెక్ట్ గా 10 టైల్స్ కే లైన్ కొడుతున్నాడు. ఈ చాప్టర్ మామూలుగా లేదు. ఆఖరికి మన జుడా కూడా కొనహ విలేజ్ కి వచ్చి బుక్కులు కొని డబ్బులు పే చేస్తున్నాడు. బ్రో, అసలు ఈ చాప్టర్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం నచ్చకుండా లాస్ట్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో. సో ఇంకేం నచ్చకుండా లాస్ట్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన శారద నుంచి. ఇక్కడ మన శారద అనుకుంటూ ఉండిద్ది సుమిరే అలా ఎందుకు అంది అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. అదే ప్రీవియస్ చాప్టర్ లో మన సుమిరే చెప్పింది కదా, శారదాను నా ఫీలింగ్స్ ని పట్టించుకోవు, బొర్టో ఫీలింగ్స్ ని కూడా పట్టించుకో అని చెప్పి తను అనింది కదా. సో ఇప్పుడు దాని గురించి తను మొత్తం స్పేస్ అవుట్ అయిపోయి ఆలోచిస్తూ ఉండిద్ది. ఇది చూసి మన మిస్ కి ఇంకా కొనహామరు చెప్తారు, చూడు శారద నువ్వు బానే ఉన్నావు కదా, ఇప్పుడు మనం ఒక మిషన్ లో ఉన్నాం, సో ఫోకస్ చేయని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట విని మన శారద కూడా చెప్పిద్ది, యా ఐఎమ్ సారీ, ఐఎమ్ ఫోకస్ నౌ అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మాసురి ఇంకా రియుని చూపిస్తారు. ఇక్కడ మన మాసురి ఆ ఫ్రాగ్ ని చూసి చెప్పిద్ది, అకార్డింగ్ టు ద ట్రీస్ బొరుటో ఈ ఫ్రాగ్ ని ఇక్కడ ప్లేస్ చేసి వెళ్ళాడు, సో తను ఈ చుట్టుపక్కలే ఉంటాడని చెప్పి తను అనిద్ది. కానీ ట్రీస్ మాట విని మన రియుకి ఏం అర్థం కాదు. తను చెప్తాడు, ఏంటి ట్రీసా, మనం ఇప్పుడు డెజర్ట్ లో ఉన్నాం కదా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మాసురి చెప్పిద్ది, ఎస్ మనం ఇద్దరం ఇప్పుడు ఒక డెజర్ట్ పైనే ఉన్నాం, కానీ డెజర్ట్ లోపల కూడా కొన్ని ట్రీస్ ఉంటాయని చెప్పి తను అనిద్ది. ఇక్కడ మన మాసురి ఏం చెప్తుందంటే, మన బొరుటో ఈ ఫ్రాగ్ ని వదిలేసి వెళ్ళాడు, ఈ విషయం తనకి ఈ శాండ్ లోపల ఉన్న డీప్ అండర్ గ్రౌండ్ ట్రీస్ తనకి ఈ విషయం చెప్పాయంట. ఐ థింక్ మన మాసురి దగ్గర కూడా వుడ్ స్టైల్ ఉంది కాబట్టి, సో నేను ఇది ఒక రకమైన సెన్సరీ టెక్నిక్ అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ మన టొడో కూడా చెప్పిద్ది, బహుశా ఈ మాసురి దగ్గర కూడా సెన్సరింగ్ టైప్ ఎబిలిటీస్ ఉన్నాయేమో అని చెప్పి తను అనిద్ది. ఇంకా పక్క నుంచి మన అరాయ చెప్తాడు, ఇప్పుడు రియు దగ్గర ఉన్న సోల్ థోన్ తీసుకొచ్చి మనం షింకి ఇవ్వాలి, అప్పుడే షింకి నార్మల్ గా అవుతాడు కదా అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన కొనహామరు కూడా చెప్తాడు, మనకి దొరికిన ఇంటెల్ ప్రకారం మనం సేమ్ ఇలాగే చేయబోతున్నాం అట్లీస్ట్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన టోడో కూడా చెప్పిద్ది, ఐ స్వేర్ ఐ డూ మై బెస్ట్ అని చెప్పి తను అనిద్ది. తన కళ్ళల్లో ఆ ఇంటెన్షన్ మనం చూసుకోవచ్చు. అది చూసి మన అరాయ చెప్తాడు, టోడో ఐ బెగ్ యూ, నువ్వు ఏదేదో ఆలోచించి ఎలాంటి రిడిక్యులస్ పనులు చేయమాక అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన టోడో చెప్పిద్ది, నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పమాక అరాయా, నేను ఏదైనా చేస్తా షింకిని కాపాడడానికి అని చెప్పి వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు కొట్టుకోవడం చూసి మన కొనహామరు వీళ్ళిద్దరిని ఆపుతాడు. దాంతో మన అరాయా టోడో వీళ్ళిద్దరు మిగతా వాళ్ళందరికీ సారీ కూడా చెప్తారు. ఇంకా మన కొనహామరు రెండోసారి మిషన్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేస్తే మన కొనహామరు శారదా మిస్సుకి ఈ ముగ్గురు నడుచుకుంటూ మన రియు ఇంకా మాసురి దగ్గరికి వెళ్ళి, అసలు మీరిద్దరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎందుకున్నారని చెప్పి అడుగుతారు. అది చూసి మన రియు వెంటనే మాసురికి చెప్తాడు, ఎల్డర్ ఇక్కడ కొంతమంది షినోబిస్ వస్తున్నారని చెప్పి తను అంటాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది, మన కొనహామరు అక్కడికి వచ్చేస్తాడు. ఇంక తను చెప్తాడు, మేము కొనహా విలేజ్ నుంచి వచ్చాం, మేము కొనహా యొక్క షినోబిస్, మేము ప్రస్తుతం బొరుటో యొక్క ట్రేసెస్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం, సో వాట్ అబౌట్ యూ అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన రియు మాసురికి చెప్తాడు, ఇట్ సీమ్స్ లైక్ మనం ఎవరో వాళ్ళకి తేలినట్టుంది, అయితే మన నెక్స్ట్ ప్లాన్ ఏంటిది మాసురి అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఇక్కడ చూసుకుంటే మన కొనహామరుని చూసి మాసురి సిగ్గుపడిపోతుంది, తన ఫేస్ మొత్తం రెడ్ అయిపోయింది. అది చూసి మన రియు మాసురిని అడుగుతాడు, ఎల్డర్ మీరు బానే ఉన్నారా అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మాసురి కూడా చెప్పిద్ది, నాకు ఎలాగో ఉంది, ప్రస్తుతం నువ్వే వాళ్ళతో మాట్లాడు రియు అని చెప్పి తను అనిద్ది. అసలు ఇది చూసి మన రియు కూడా షాక్ అయిపోతాడు. ముందున్న మన కొనహామరు మన శారద కూడా షాక్ అయిపోతాడు. ఇంకప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన షికుమారు కొనహామరుకి ప్లాన్ మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీరందరూ జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. ఇక్కడ మన షికుమారు కొనహామరుకి చెప్తాడు, చూడు కొనహామరు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ సింజుస్ తో ఫైట్ చేయడమే నీ యొక్క మిషన్ కాదు, నీ యొక్క మెయిన్ మిషన్ వాళ్ళ యొక్క సోల్ థ్రోన్ ని తీసుకొని రావాలి. దీన్ని నువ్వు ఆల్రెడీ చూసావు, మన బొరుటో హిదారిని డిఫీట్ చేసిన తర్వాత ఈ సోల్ థ్రోన్ అనేది బయటికి వచ్చింది. దీన్ని ఉపయోగించే చెట్టుల్లా మారిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి నార్మల్ గా మార్చగలము. నాకు దొరికిన ఇంటర్ అయితే చాలా సాలిడ్. మనం మోయిగిని ఇంకా షింకిని నార్మల్ గా మార్చాలంటే మనకి
తనకి రియు ఇంకా మాసురి యొక్క సోల్ థోన్ కావాలని చెప్పి తను అంటాడు. అసలు ఇది మొత్తం విని మన కొనహామరు షాక్ అయిపోతాడు. తను ఫర్ రియల్ ఇది మొత్తం మీకెలా తెలిసిందని చెప్పి తను షికమారుని అడుగుతాడు. కానీ మన షికమారు కంటిన్యూ చేస్తూ చెప్తాడు, చూడు ఆ సోల్ థోన్ బయటకు వచ్చిన వెంటనే మీరు వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకోవాలి, లేకపోతే అది మళ్ళీ వెళ్ళిపోయేది. ఒకవేళ అది వెళ్ళిపోయిందా ఆ ఫైట్ మొత్తం యూజ్లెస్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన కొనహామరు చెప్తాడు, అయితే బొరుటో హిదారిని డిఫీట్ చేశాడు, కానీ హిదారి యొక్క సోల్ థోన్ ఎగిరిపోయింది కదా, దాని అర్థం తను ఇంకా బ్రతికే ఉన్నాడా అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన షికమారు కూడా చెప్తాడు, అవును హిదారి ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పి తను అంటాడు. ఇంక ఈ మొత్తం వినిన తర్వాత మన కొనహామరు చెప్తాడు, ఇంతకీ ఈ ఇంటెల్ మొత్తం నీకు ఎక్కడి నుంచి దొరికింది? మనం బొరుటోని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత కూడా మనకి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే రాలా, సో నీకు ఇంటెల్ మొత్తం ఎవరు చెప్పారని చెప్పి తను అడుగుతాడు. బట్ అవర్ షికమారు మాత్రం ఎవ్వరికి చెప్పడన్నమాట. లిటరలీ తను చెప్తాడు, సారీ కొనహామరు, నీకు ఇన్ఫర్మేషన్ చెప్పకూడదని చెప్పి తను అంటాడు. మీరు ఇక్కడ చూసుకుంటే మన కొనహామరు లిటరలీ హోకాగేకి ఒక అడ్వైజర్ అన్నమాట, ఒక రైట్ హ్యాండ్ మ్యాన్. అలాంటిది హోకాగే తన అడ్వైజర్ కి ఏం చెప్పట్లేదు. సో బ్యాక్ టు చాప్టర్. మీరు ఈ ప్యాన్ లో మన షికమారుని చూసుకోవచ్చు. తన భుజం మీదే ఒక చిన్న ఫ్రాగ్ ఉంది. అంటే మన కాషింకోజీ లైవ్ డీటెయిల్స్ మొత్తం మన షికమారుకి చెప్తున్నాడు, తను మన కొనహామరుకి చెప్తున్నాడు. సో ఇక్కడ మన షికమారు ఏం చెప్తాడంటే, ఆ టైల్ బీస్ట్లు ఉన్నాయి కదా, అదే ఆ సింజూస్, అవి నిజంగా చాలా మంచివి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అవి ఇప్పుడే పుట్టిన వైల్డ్ బీస్ట్లు. అవి వాళ్ళ ఇన్స్టింక్ట్స్ ని పట్టే అటాక్ చేస్తే, వాళ్ళతో మంచిగుంటే వాళ్ళు అటాక్ చేయరు. అలా అని మనం కూడా వీళ్ళు ఏం చేయట్లేదు కదా అని చెప్పి లైట్ తీసుకోము, ఎందుకంటే వీళ్ళు చాలా పవర్ఫుల్. వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు మారిద్దో వాళ్ళకే తెలియదు. సో వీళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నా దగ్గర ఒక ఆసమ్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే టు బికమ్ దేర్ ఫ్రెండ్. అంటే ఫస్ట్ నువ్వు వాళ్ళ యొక్క మనసుల్ని గెలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో దగ్గరై అప్పుడు నువ్వు వాళ్ళని బిట్రే చేయాలి. ఆబ్వియస్లీ ఈ మాట వినిన తర్వాత నువ్వు అనుకోవచ్చు, మా నరుటో ఇలా చేయడని చెప్పి, కానీ నేను నరుటో కాదు, ఐ యామ్ షికిమారు, నా దారి ఇలాగే ఉండిద్దని చెప్పి తను అంటాడు. అండ్ గైస్ దిస్ ఈస్ క్రేజీ. నాకెందుకో తెలియదు కానీ మన షికుమారు యొక్క ఈ యాంగిల్ చూసిన తర్వాత నాకెందుకో పాపం మన సింజూస్ మీద జాలి పుడుతుంది. కానీ నాకైతే అనిపిస్తుంది వీళ్ళ ప్లాన్ అంతగా వర్కౌట్ ఏం అవ్వదని, ఎందుకంటే ఆ సింజూస్ మరి అంత తెలివి తక్కువ లేం కాదు బ్రో. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన రియు తన్ని ఇంకా మాసురిని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తాడు మన కొనహామరుకి. ఇక్కడ మన కొనహామరు చెప్తాడు, మాసురి నువ్వు బానే ఉన్నావా అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఇక్కడ మన మాసురి సిగ్గుపడిపోతూ చెప్పిద్ది, ఐ డోంట్ నో. పైగా ఈ రియాక్షన్స్ అన్ని దూరం నుంచి మన షాన్ సునోబిస్ కూడా చూస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఎందుకు రాలేదంటే మన మాసురి ఆల్రెడీ వీళ్ళిద్దరిని చూసింది. సో ఇప్పుడు మళ్ళీ చూస్తే ఎక్కడ గుర్తుపట్టిద్ది అని చెప్పి వీళ్ళిద్దరు ఇక్కడికి రాలేదు. సో బ్యాక్ టు మన కొనహామరు. ఇక్కడ మన కొనహామరు చెప్తాడు, ఓ రియు ఇంకా మాసురినా, నైస్ టు మీట్ యూ గైస్. మేము ఇప్పుడు బొరుటోని వెతకబోతున్నాం. ఐ థింక్ మీరు కూడా ఇప్పుడు బొరుటోని వెతుకుతున్నారేమో. సో ఇద్దరం కలిసి పని చేద్దామా అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన రియు చెప్తాడు, ఏదైనా మా ఎల్డర్ మాసురిని డిసైడ్ చేయాలని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మన మాసురి సిగ్గుపడిపోతూ ఒప్పేసుకునిద్ది, సరే కలిసి పని చేద్దామని. ఇంకా దాంతో మనోళ్ళు వాళ్ళ యాక్టింగ్ ని మొదలు పెడతారు బ్రో. ఇక్కడ లిటరలీ మన కొనహామరు చెప్తాడు, ఓహ్ ఇక్కడ బొరుటో యొక్క టోడ్ ఉంది, మేబీ తనే ఇక్కడ దీన్ని ప్లేస్ చేసి ఉంటాడు. ఇంతకీ టోడ్ ఇక్కడ ఏం చేస్తుంది, మనం వెతకాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి తను అంటాడు. పైగా పక్కనున్న మన మిస్సుకి అప్పుడే ఒక మెటల్ దొరికిద్ది. తను చెప్తాడు, మాస్టర్ నాకు ఒక మెటల్ దొరికింది, బహుశా ఇది కూడా బొరుటోదే ఏమో, ఇది ఉపయోగించి తను టెలిపోర్టేషన్ చేస్తాడని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన రియు ఎక్సైటెడ్ అయిపోతాడు అనమాట. తను చెప్తాడు, ఫర్ రియల్ మీకు దొరికేసిందా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన కొనహామరు కూడా చెప్తాడు, అయితే ఒక పని చేద్దాం, మనం 2 టీమ్స్ లో డివైడ్ అవుదాం, అప్పుడు బొరుటోని తొందరగా పట్టుకోవచ్చు. సో మన ఫస్ట్ టీం వచ్చేసి శారదా, మిసురి ఇంకా రియు, ఇంకా సెకండ్ టీం వచ్చేసి నేను ఇంకా మీ ఎల్డర్ మాసురి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన మాసురి అయితే షాక్ లోకి వెళ్ళిపోయింది. తను అనుకునేది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. ఇంకా మన శారదా కూడా చెప్పిద్ది, అయితే రా రియు, ఇటువైపు మా కొలీగ్స్ కూడా ఉన్నారు, నేను నీకు పరిచయం చేస్తా, పైగా బొరుటోకి సంబంధించిన కొన్ని క్లూస్ కూడా అక్కడ మాకు దొరికే, రా నీకు చూపిస్తానని చెప్పి తను అటువైపు తీసుకెళ్తూ ఉండిద్ది. ఇక్కడ మన రియు కూడా షాక్ అయిపోతాడు. తను అనుకుంటాడు ఫర్ రియల్ అయితే బొరుటో కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటాడని చెప్పి తను అనుకుంటాడు. కానీ తను వెళ్ళేటప్పుడు ఎల్డర్ మాసురిని అడుగుతాడు అనమాట, నేను వెళ్ళొచ్చా లేకపోతే మీతో రానా అని చెప్పి తను అడుగుతాడు. కానీ మన కొనహామరు చెప్తాడు, నువ్వేం వర్రీ కామాక, మీ ఎల్డర్ని నేను
నేను బానే చూసుకుంటా గానీ నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రియు కూడా కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. ఇంక తను చెప్తాడు, నిజంగా మీ కొన్హా పీపుల్స్ చాలా మంచోళ్ళు, మా జూరా చెప్పినట్టే జరిగిందని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన శారదా మిస్కి వాళ్ళిద్దరిది చిరిగిపోయింది అనమాట. వాళ్ళిద్దరు భయపడిపోతారు. జూరా చెప్పినట్టు జరగడం ఏంటి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంకా మన రియు చెప్తాడు, మా ఎల్డర్ మీ విలేజ్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, తన పేరే జూరా. నిజానికి నేను కనిపించిన ప్రతి షినోబిని చంపేద్దామని అనుకున్నా, కానీ మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది మీలాంటి మంచోళ్ళు కూడా ఉంటారని అని చెప్పి తను అంటాడు. లిటరల్లీ ఈ మాట వినిన తర్వాత మన శారదాది మిస్కి వాళ్ళిద్దరిది చిరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బిట్రే చేయడానికి వెళ్తున్నారు. సో ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ షికిమారు కొనహామరుకి చెప్తాడు, స్పెషల్లీ నిన్నే ఈ మిషన్ కి ఎందుకు ఎంచుకున్నానంటే యు ఆర్ ద టార్గెట్ ఆఫ్ మత్సురి. పైగా నీ మీద తనకి కొంచెం రొమాంటిక్స్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. బట్ ఆ ఫీలింగ్స్ ఏంటిదో తనకి ఐడియానే లేదు. ఎందుకంటే నీకు ముందే చెప్పా, తను కొత్తగా మళ్ళీ పుట్టింది కాబట్టి యాజ్ ఏ క్లోన్ లాగా. సో షీ హాజ్ నో ఐడియా. సో ఇదే నువ్వు వాడుకోవాలి. కానీ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే తను రియల్ మోయిగి అయితే కాదు, తను టెంటెల్. షీ ఈస్ మాస్టరీ. సో జస్ట్ నువ్వు ఒక టెంటెల్ బీస్ తో మాత్రమే ఫైట్ చేస్తున్నావు. సో ఈ మిషన్ ని అలాగే కంటిన్యూ చేయి, మధ్యలోని ఫీలింగ్స్ రాని మాక. పైగా నా ఇంటెల్ ప్రకారం అక్కడికి రియు ఇంకా మాత్సురి ఇద్దరు వస్తారు. నువ్వు మాత్సురిని తీసుకెళ్తావు, ఇంకా రియుని శారదా ఇంకా మిస్సుకి ఇచ్చి పంపిస్తావు. వాళ్ళిద్దరిని అలా వేరు చేస్తావు అని చెప్పి తను అంటాడు. సో బ్యాక్ టు చాప్టర్. వీళ్ళు ప్రెజెంట్ లో కూడా సేమ్ అలాగే చేశారు. ఇక్కడ మీరు మాత్సురి ఇంకా కొనహామరిని చూసుకోవచ్చు. ఇక్కడ మన కొనహామరి చెప్తాడు, నీకు బాలేనట్టుంది, కాసేపు బ్రేక్ తీసుకుందామని చెప్పి వీళ్ళిద్దరు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. లిటరలీ తను సిగ్గుపడిపోతూ యాజ్ ఏ నార్మల్ గర్ల్ లాగానే మాట్లాడుతూ ఉండిద్ది. ఇక్కడ కాన్వర్సేషన్ కూడా చాలా నార్మల్ గానే ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఏడా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ ప్రస్తుతం మన కాషింగ్ కోజీ ఏడాకి చెప్తున్నాడు అన్నమాట, శాండ్ లో ఏం జరుగుతుందో చూసి నాకు తొందరగా చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన ఏడా చెప్పిద్ది, అయితే ఆ ముసలుడు గ్రీజర్ కూడా అక్కడే ఉన్నాడా అని చెప్పి తను అడిగిద్ది. ఇంకెవరికైనా అర్థం కాకపోతే తను మన బగ్ గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే మన బగ్ తన్ని చూడగలడు కదా, కానీ ఇక్కడ మన కాషింగ్ కోజీ చెప్తాడు తను ఇప్పుడు లేడు, సో నువ్వు నార్మల్ గా చూడొచ్చు, ఏమవ్వదు అని చెప్పి తను అంటాడు. దాంతో మన ఎడా కూడా మొత్తం చూసి మొత్తం ఇన్ఫర్మేషన్ మన కాషింగ్ కోజీకి చెప్పిద్ది. ఇక్కడ మన కాషింగ్ కోజీ బొరుటో ఇద్దరు పక్క పక్కనే ఉంటారనమాట. ఇక్కడ మన బొరుటో అంటాడు, అయితే మొత్తం ఎలా ఉంది అక్కడ అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన కాషింగ్ కోజీ చెప్తాడు, మొత్తం నార్మల్ గానే నడుస్తుంది, ప్రస్తుతం వాళ్ళిద్దరిని వాళ్ళు వేరు చేశారు. ఫస్ట్ మన శారదా మిస్సుకి వాళ్ళిద్దరూ కలిసి రియుతో ఫైట్ చేస్తారు. దాన్ని ఓడించిన తర్వాతే ఈ నలుగురు వెళ్లి కొనహామురుకి హెల్ప్ చేస్తారు. దాంతో ఆ ఐదుగురు కలిసి మాత్సురిని ఓడిస్తారని చెప్పి తను చాలా డీటెయిల్ గా ప్లాన్ చెప్తాడు అన్నమాట. కానీ ఆ ప్లాన్ మొత్తం విని మన బొరుటో చెప్తాడు, నువ్వు నాకు అబద్ధాలు చెప్పమాక, నాకు జస్ట్ పర్సెంటేజ్ చెప్పు, వాళ్ళు గెలిచే పర్సెంటేజ్ ఎంత ఉంది, ఓడిపోయే పర్సెంటేజ్ ఎంత ఉంది అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట వినిన తర్వాత మన కాషింగ్ కోజీ ఒక ఎగ్జాక్ట్ నంబర్ అయితే చెప్పడు. తను చెప్తాడు, ఏదైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, జస్ట్ లైక్ హిమావరి ఎలా కొనహా విల నుంచి బయటికి వెళ్తే చనిపోయిద్దో నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్తే జూరా చేతిలో చనిపోతావు, అండ్ యు ఆర్ ద వన్ థింగ్ వీ కెనాట్ లూజ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. మన కాషింగ్ కోజీకి బొరుటో ఇంకా మంచి ఫ్యూచర్ ఈ రెండు మాత్రమే కావాలి. ఇప్పుడు తనకి హిమావరి చనిపోయినా లేకపోతే మన శారదా చనిపోయినా హీ డజంట్ కేర్. మేబీ గైస్ ఈ జరగబోయే ఫైట్ లో ఏదైనా క్యారెక్టర్ చనిపోవడానికి వెళ్తుందేమో, అందుకనే మన కాషింగ్ కోజీ బొరుటోకి అసలు ఏం చెప్పలేదు. ఎందుకంటే మన బొరుటోకి ఎవరైనా చనిపోతున్నారని తెలిసి తను వెళ్తాడు కదా సేవ్ చేయడానికి, అందుకనే మన బొరుటోకి ఏమీ చెప్పలేదు అన్నమాట. పైగా జూరా హిమావరిని చూసిన తర్వాత తన్నే టార్గెట్ చేస్తాడని కూడా మన కాషింగ్ కోజీకి తెలుసు, కానీ మన బొరుటోకి చెప్పలేదు. కానీ గైస్ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం దీని గురించి సెపరేట్ గా ఒక థియరీ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం చాప్టర్స్ ని కంటిన్యూ చేద్దాం. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మనకి జూరా కనిపిస్తాడు అనమాట ఒక బుక్ షాప్ లో. తను కొన్ని బుక్స్ కొనడానికి వచ్చాడు. సో తను బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత తను ఆ షాప్ కీపర్ దగ్గరికి వచ్చి లిటరల్లీ డబ్బులు ఇచ్చి మరి ఆ బుక్స్ కొంటాడు. సో ఆబ్వియస్లీ తను ఆ డబ్బులు ఎక్కడి నుంచో దొంగలించాడు. తనకి ఫ్రీగా డబ్బులు అయితే ఎవ్వరు ఇవ్వరు. అదేదో డైరెక్ట్ గా వచ్చి బుక్స్ ని దొంగలించవచ్చు కదా, కానీ కాదు, మరుడు డిఫరెంట్. పైగా తను ఏం చెప్తాడు తెలుసా, నాకు చేంజ్ కూడా అక్కర్లేదు, చేంజ్ నువ్వే ఉంచుకో అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన బుక్ షాప్ ఓనర్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే ఆ బుక్స్ ని డబల్ కాస్ట్ వేసి మరి తను కొన్నాడు. అందుకనే రెండోసారి మళ్ళీ రండి అని చెప్పి తను అంటాడు. కానీ రెండో వైపు మన షికిమారు మిగతా వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక ఇంట్రూడర్ వచ్చాడు, బుక్స్ కొని వెళ్తున్నాడు. ఇది తెలిసి తను షాక్ అయిపోతాడు. కానీ తను అందరికీ చెప్తాడు అనమాట, ఎవరు కంగారు పడమాకండి, తనతో ఫైట్ చేయడానికి వెళ్ళమాకండి, సో ప్లీజ్ కామ్ గా ఉండండి అని చెప్పి తను అందరికి చెప్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన అమాడో ఇంకా కవాకి దగ్గరికి వెళ్ళిద్ది. ఇక్కడ మన కవాకి అమాడో
అమాడో దగ్గరికి వచ్చి ఏం తాగుతారా సిగరెట్ అని చెప్పి లాక్కొని అమాడోని గోడకేసి కొడతాడనమాట. ఇంక తను చెప్తాడు, ఒరే ముసలోడా నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి, కానీ ఫస్ట్ థింగ్ నువ్వు నా పవర్స్ మొత్తం పెంచాలి, అవి మాక్సిమం అవుట్పుట్ లో పెట్టాలి, నువ్వు ఎలా పెడతావో నాకు తెలీదు, నువ్వు పెంచాలి అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయిపోయింది. కానీ గైస్ నేను మాత్రం నెక్స్ట్ చాప్టర్ కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ షినోబీస్ అందరూ కలిసి పాపం రియోని బిట్రే చేయబోతున్నారు. తను లిటరలీ చాలా పొగిడాడు, బ్రో షినోబీస్ మంచోళ్ళు అన్నారు, కానీ వాళ్ళందరూ కలిసి మనోడిది కోయబోతున్నారు. కానీ గైస్ మీరు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళందరూ తన్ని బిట్రే చేసిన తర్వాత మన రియు ఫస్ట్ కోప్పడేది శారదా మీద. ఎందుకంటే తనే పిలిచింది బ్రో, మీరు గుర్తు పెట్టుకోండి బ్రో, తన్ని మనోడు వదిలిపెట్టాడు. లిటరల్లీ ముందు చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఇంక వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుండేది. నచ్చే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనం కదా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్